అందరికీ నమస్తే అండి. నేను మీ సింధుని. ఇన్‌స్టంట్‌గా ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు, నైవేద్యంగా దేవుడికి ఏదైనా స్వీట్ చేసి పెట్టాలనుకున్నప్పుడు, ఇలా సింపుల్‌గా సగ్గుబియ్యం పాయసం చేసుకోండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటది. ఇప్పుడు ముందుగా ప్రొసీజర్‌లోకెళ్దాం. ఇందుకోసం మనం ముందుగా సగ్గుబియ్యాన్ని తీసుకొని, అందుకు సరిపడా వాటర్ యాడ్ చేసి, నానబెట్టి పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి, ఒక కడాయి తీసుకొని, అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోనే మనకి ఇంట్లో అందుబాటులో ఉన్నటువంటి డ్రై నట్స్ అన్నీ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ సగ్గుబియ్యానికి ఒక 2 గ్లాసెస్ వరకు రా మిల్క్ యాడ్ చేసుకుందామండి. ఇలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఒక 10 మినిట్స్ అలా స్లోగా కుక్ చేసుకుందాము. మనకిక్కడ మిల్క్ బాగా థిక్ కన్సిస్టెన్సీ రావాలండి. అంతవరకు ఇలా తిప్పుతా స్లోగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం వేసుకుందామండి. ఇలా సగ్గుబియ్యం వేసాక ఒక 5-10 మినిట్స్ అలా లో ఫ్లేమ్‌లో ఉంచుకొని స్లోగా కుక్ చేసుకుంటే సరిపోద్ది. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. మీకెప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.